హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఈ సంక్రాంతికి 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఇప్పటికే ప్రమోషనల్ హడావిడిని షురూ చేశాయి. అయితే ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని కలిగిస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఒక మంచి ఫ్యామిలీ మూవీగా ఈ సినిమా ఉండబోతుందని, సంక్రాంతి సీజన్కి తగ్గట్టు ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే వచ్చిన పాటలు, పోస్టర్స్, ప్రమోషనల్ వీడియోలను చూస్తే అర్థమవుతోంది. సినిమాకి మినిమం పాజిటివ్ టాక్ వచ్చిన ఇతర సినిమాలతో సంబంధం లేకుండా భారీగా వసూలు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బీమ్స్, సిసి రోలియా సంగీతాన్ని అందిస్తున్నారు. మొదటి పాటను రమణ గోకుల్తో పాడించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ పాట కూడా సూపర్ హిట్ అయింది. రెండో పాటకు సైతం మంచి స్పందన దక్కింది. అందుకే మూడో పాటపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ పొంగలాంటూ సాగే ఈ పాటని వెంకటేష్తో పాడించారు. ఈ మూడో పాటకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఫన్నీగా సాగిన ఈ వీడియో పాటపై ఆసక్తి పెంచుతోంది. అంతేకాకుండా సినిమాని మరోసారి వార్తల్లో నిలిపింది. సినిమాలోని మూడో పాట గురించి దర్శకుడు అనిల్ రావిపూడి చర్చిస్తున్న సమయంలో వెంకటేష్ వచ్చి నేను పాడతాను అంటారు. తానే పాటను పాడతాను అంటూ పంతం పట్టడం, అనిల్ రావిపూడి విసుక్కోవడం ఫన్నీగా ఉంది. మళ్ళీ వెంకీ అడుగుతా ఉండటంతో అసహనంతో మూడో పాటను వెంకటేష్ గారితో పాడించు బీమ్స్ అంటూ అనిల్ రావిపూడి చెప్పడం ఈ వీడియోలో సరదాగా చూపించారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇలాంటి ఫన్నీ వీడియోలను చాలానే అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన వీడియోలు అందరినీ నవ్వించడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే హీరోలు పాటలు పాడటం కొత్తేం కాదు. వెంకటేష్ సైతం గతంలో గురు సినిమా కోసం పాడారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ బాబు వంటి వారు ఎంతోమంది ప్రముఖ స్టార్స్ ఏదో ఒక సమయంలో తమ గొంతు సవరించుకుని పాట పాడారు. ఇప్పుడు మరోసారి వెంకటేష్ పాట పాడడం ద్వారా సినిమాకి మంచి హైప్ క్రియేట్ కావడం మాత్రమే కాకుండా పబ్లిసిటీ దక్కే అవకాశం ఉంది. ఈ సినిమాలో వెంకటేష్కి జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు నటిస్తున్నారు. సినిమాలో వెంకటేష్ గెటప్తో పాటు హీరోయిన్స్ పాత్రలు సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి.